రామాయణంలో సుందరకాండలో 13th సర్గ. సీతాదేవి మరణించిందేమో అని అనుమానంతో హనుమంతుడు బాధకి గురవటం, ఆ వార్తను శ్రీరాముడికి ఎలా నేను తెలియజేయాలి, నేను తెలియజేస్తే జరిగే అనర్థాలు కలుగుతాయని మళ్ళీ భావించి అశోక వాటికలో వెతకటానికి ఆలోచిస్తాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. విమానత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియుతపః హనుమాన్ వేగవానాసీత్ యథా విద్యుర్ఘనాంతరే. మేఘముల మధ్య తలుకులు మెరుపులతో ఉన్న ఆ క్షణంలో అక్కడ విద్యుత్ కాంతిల్లాగా ఆ వానరోక్తమైన హనుమంతుడు ఆ భవనం నుంచి మెల్లగా ప్రాకారంలోకి ఒక్క క్షణంలోకి వెళ్ళిపోయాడు. సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీద్వచనం కపిః. హనుమంతుడు రావణాసుడు యొక్క గృహాలన్నిటిలో కూడా అన్నీ వెతికేశాడు, మళ్ళీ మళ్ళీ వెతికాడు. ఎంత చుట్టి వచ్చినా సరే సీతమ్మ జాడ మాత్రం తనకి దొరకలేదు. భూయిష్టం లోలితాలంక రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనం. రామకార్య సాఫల్యానికై తిరుగుతున్న హనుమంతుడు లంకను పూర్తిగా వెతికేశాడు. కానీ ఇక్కడ సర్వాంగ సుందరి అయిన ఆ రాముడొక్క భార్య అయిన సీతాదేవి జాడ మాత్రం తనకి తెలియలేకుండా అయిపోయింది. పల్వలాని తటాకాని సారాంసి సరితస్తథా నద్యోనుపావనాంతాశ్చ దుర్గాశ్చ ధరణీధరాః లోలితా వసుధా సర్వ నతు పశ్యామి జానకిం. చిన్న చిన్న ఏవైతే అక్కడ ఉపవనాలు ఇవన్నీ ఉన్నాయి, అక్కడ ఉన్నవి నీటి కుంటలు వెతికాడు, చెరువులు, సరస్సులు, చిన్న చిన్నగా ప్రాహారాలతో ఉన్నవి ఆ భవనాలన్నీ, నదులు ఏంటి, నీటితో నిండిపోయిన ఆ వనాలని, పర్వతాల దగ్గర ఉన్న గుహలేంటి, అవన్నీ కూడా వెతికాడు. లంకంతా కూడా వెతికి చూశాడు, కానీ సీతాదేవి ఎక్కడా కనిపించలేదు. సీతాదేవి రావణాసుడు లొంకలోనే ఉందా అని మళ్ళీ ఇక్కడ సంపాతి చెప్పింది ఇక్కడే, తను ఇక్కడే ఉందని అంత స్పష్టంగా చెప్పాడు. నేనంతా వెతికాను కానీ ఎక్కడా ఆవిడ జాడ నాకు తెలియట్లేదే అని. ఇహ సంపాతిన సీత రావణస్య నివేశనే ఆఖ్యాత వృద్రరాజేన నచ పశ్యామి తామహం. విదేహరాజైన జనకునొక్క కూతురైన సీతాదేవి ఇక్కడ ఎంత వెతికినా నాకు కనపట్లేదు. ఈ దుష్ట ప్రవృత్తి గల రావణాసుడు వశమైపోయిందా? అదైతే అసంభవం. ఇంకా ఎక్కడ ఉండుంటుంది? కిమ్ను సీతాదా వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివస రావణం దుష్టచారిణం. రావణాసుడు సీతాదేవిని ఏమన్నా చేసుంటాడా? ఇలా పలు రకాలుగా ఆలోచనలు ఒక పరంపర నడుస్తుంది హనుమంతుల్లో. క్షిప్రముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః బిభ్యతో రామ బాణాన అంతరా పతితా భవేత్. రావణాసుడు సీతను అపహరించి తీసుకొచ్చాడు, ఆమెని లంకకే తీసుకొచ్చాడు. అయితే రాముడి బాణములు తన్ని వెంటాడి చంపుతాయని భయపడిపోయాడేమో, మళ్ళీ ఎగిరి వెనక్కైనా ఎక్కడన్నా విడిచిపెట్టి వచ్చేసాడేమో. అయితే ఈవిడ పోనీ ఆయన తీసుకొస్తూ ఉంటే మధ్యలో ఎక్కడైనా సీతాదేవి ఆ సముద్రంలో గనక ఏమన్నా పడిపోయిందా? ఇటువంటి ఆలోచనలన్నీ కలుగుతున్నాయి. అథవా హ్రీయమానాయాః పతి సిద్ధా నిషేవితే మన్యే పతి తమార్యాయ హృదయం ప్రేక్ష సాగరం. లేదా పూజ్యురాలైన సీతాదేవి రావణాసుడు ఇట్లా బలవంతంగా తీసుకొచ్చి కారణంగా కింద ఉన్న అపారమైన సాగరాన్ని చూసి భయంతో గుండె పగిలి ఆవిడే సముద్రంలో పడిపోయిందేమో. రావణశ్చోరు వేగేన భుజాభ్యాం పీడితేన చ తయా మన్యే విశాలాక్ష్య త్యక్తం జీవితమార్యాయ. రావణాసుడు పోని అతివేగంగా తీసుకొస్తూ ఉంటే ఆ భుజాల మీద బలంగా తీసుకొచ్చేసాడేమో, అలా బలవంతంగా తీసుకొస్తుంటే తన ప్రాణాన్ని తానే త్యాజించేసిందేమో. ఉపర్యోపరీవానూనం సాగరం క్రమతస్తదా విచేష్టమానా పతిత సముద్రే జనకాత్మజ. లేదా సముద్రానికి పైపైన రావణాసుడామని తీసుకొస్తున్న కారణంగా ఆవిడ ఈ పెనుగులాటలో ఆవిడే సముద్రంలో పడిపోయిందేమో.
ఎలా అయితే మనకు ఒక వస్తువు కనిపించలేదంటే అది ఎక్కడో ఇంకా పడిపోయిందో లేదా ఎవరన్నా తీసుకెళ్ళిపోయారన్న సాధారణంగా ఎలా అనిపిస్తది. లంకంతా వెతికాను గానీ ఎక్కడా కనపడలేదంటే రావణాసురుడు తీసుకొచ్చే క్రమంలోనే ఆవిడని ఇక్కడికి తీసుకురాలేకుండా పోయాడా? మధ్యలోనే ఆవిడేమన్నా సముద్రంలో బలవంతంగా పడిపోయిందా? లేకపోతే అంత వేగంగా వస్తుంటే అది చూసి భయపడిపోయి పడిపోయిందా? అని ఇటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి హనుమంతుడికి. అహో! క్షుద్రేణ వాణేన రక్షంతి శిలమాత్మనః అబంధుర్భక్షితా సీత రావణేన తపస్విని. అయ్యో! ఇక్కడ ఆదుకున్నవారు ఎవరూ లేక, సహాయపడటానికి ఎవరూ లేక ఇంత భీకరమైన రాక్షసులందరినీ చూసి నిస్సహాయురాలై దీనావస్థకి గురైపోయిన సీత తన మానాన్ని తను రక్షించుకునే ప్రయత్నంలో నీచుడైన ఆ రావణాసుడి ద్వారా ఏమన్నా భక్షింపబడి ఉన్నదా? అంటే ఆయనేమన్నా తినేసాడా? అథవా రాక్షసేంద్రస్య పత్ని బిరసి తీక్షణ అధుష్టాదుష్టభావాభిః భక్షితా సా భవిష్యతి. అందమైన రూపం కలిగిన ఆ సీతాదేవి, సౌశల్యవతి అయిన ఆ సీతాదేవి రావణాసుడు యొక్క భార్యలు ఇలా అసూయ చెందైనా సరే వాళ్ళామనేమన్నా తినేశారా? సంపూర్ణ చంద్ర ప్రతిమాం పద్మపత్రాని భీక్షణాం రామస్య ధాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. తామర రేకులు వంటి ఆ కళ్ళు కలిగిన సీతాదేవి పూర్ణ చంద్రుడు ఎలా అయితే ఉంటాడో అలాగా అంత అందమైన మొహం కలిగి ఉన్నది. ఆ రాముణ్ణి ధ్యానిస్తూ దీనురాలైన ఆ సీత ఆ రాముడికి దూరమయ్యానన్న ఆ విరహాన్ని భరించలేక తానే ప్రాణాల్ని విడిచిపెట్టేసిందా? హే రామ లక్ష్మణేత్యేవం అయోధ్యే చేతి మైథిలి విలప్య బహువైదేహి న్యస్తదేహ భవిష్యతి. విదేహరాజు కూతురైన ఆ సీతాదేవి రామ లక్ష్మణ అయ్యో అయోధ్య అని ఇన్ని పలు రకాలుగా విలపిస్తూ తన ప్రాణాన్ని తానే విడిచిపెట్టేసిందేమో. అథవా నిహితామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరా స్థేవ సారికా. లేదా రావణాసుడు ఒక్క గృహంలోనే ఇంకెక్కడన్నా రహస్యంగా తనని ఎక్కడన్నా ఉంచాడా? ఒక పంజరంలో పెట్టినట్టుగా ఏమన్నా బంధించి పెట్టాడేమో, నిజంగా విలవిల్లాడిపోతుందేమో, నేను అలా అనుకుంటున్నాను మళ్ళీ అని. జనకస్య సుతా సీత రామపత్ని సుమధ్యమా కదముత్పలా పత్రాక్షి రావణస్య వశం వ్రజీత్. జనక మహారాజు యొక్క కూతురు రాముడొక్క భార్య అలాంటిది ఆ సీత ఇలా అందమైన రూపురేఖలతో ఉన్నది పతివ్రత శిరోమణి. రావణాసురుడికి వశం అవ్వటం అన్నది మాత్రం అసంభవం. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ రామస్య ప్రియ భార్యస్య నా నివేదయితుం క్షమం. జానకి తప్పిపోయిందైనా అవ్వచ్చు, కనబడకపోతుందన్నా అవ్వచ్చు కానీ లేదా మరణించన్నా ఉండొచ్చేమో. అయితే భార్యను ప్రాణాలతో చూడాలని ఆరాటపడుతున్న శ్రీరాముడికి నేను ఏమని చెప్పాలి? ఇలా మరణించిందని చెప్పటం, లేకపోతే తప్పిపోయిందని చెప్పటం, కనబడలేదని చెప్పటం ఇదేది సరైనది కాదు కదా! నివేద్యమానే దోషస్యాత్ దోషస్య ధా నివేదనే కథం నో ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే. ఇలాంటి వార్తను నేను శ్రీరాముడికి ఏమని చెప్పాలి? ఇలా ఏది చెప్పినా అవన్నీ దోషమే అవుతాయి కదా! దాన్ని చెప్పినా దోషమే, చెప్పకపోయినా దోషమే. నాకు ఇలాంటి సమస్య ఎదురైంది ఏంటి? ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? అస్మిన్నేవం గతి కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయతు. తలపెట్టిన సీతాదేవి యొక్క అన్వేషణ కార్యక్రమం ఇలా అయిపోయిందేంటి? అంటే ఇంత సముద్రాన్ని దాటి ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ సీతమ్మ జాడ కనపట్లేదు. పరిస్థితులు ఏంటి అన్నది ఏం చెయ్యాలన్నది అర్థం కావట్లేదు. ఈ ఊగిసలాటకి లోబడిపోయిన హనుమంతుడు మళ్ళీ దీర్ఘాలోచన చేశాడు. యది సీతామదృష్టాహం వానరేంద్ర పురీమితః గమిష్యామి తతః కో మే పురుషార్థో భవిష్యతి. సీతాదేవి జాడ తెలియక ఒకవేళ నేను ఇలాగే కిష్కింధకు గనక వెళ్ళితే ఏ పురుషార్థాన్ని సాధించినట్టు? మమేధం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయ రాక్షసానాం చ దర్శనం.
సీతాదేవి జాడ తెలుసుకోలేక నేను ఇంత శ్రమపడి ఇంత సాగరాన్ని దాటి అంతా వృధా అయిపోయింది. లంకలోకి ప్రవేశించటము, ఈ రాక్షసులను చూడటం ఇదంతా కూడా ఇంకా వృధానే కదా. కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజా. ఈ స్థితిలో కిష్కింధలో నేను అడుగుపెట్టి నన్ను చూసి సుగ్రీవుడేమన్నా అడిగితే నేను ఏమి చెప్పాలి? అలాగే నా తోటి వానరులు ఏమంటారు? ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుతారు? గత్వా తు యది కాకుత్సం వక్ష్యామి పరమప్రియం నా దృష్టేతి మయా సీత తతస్యాక్ష్వతి జీవితం. కిష్కిందకు వెళ్ళి సీత నాకు కనపడలేదు అని ఇట్లాంటి అప్రియమైనది నేను రాముడితో పలికితే ఆ క్షణంలోనే తను కూడా ఇంకా జీవితాన్ని చాలిచ్చేస్తాడు. పరుషం దారుణం క్రూరం తీక్షమింద్రియ తాపనం సీతా నిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సానా భవిష్యతి. సీత జాడ గురించి ఇంత కఠినమైనది, దారుణమైనది, ఇంత క్రూరమైన ఇటువంటి మాటలు నేను పలికితే అది ఇంద్రియాల్ని దహించి వేస్తుంది. అలాగే నా సీతాదేవి నాకు కనపడలేదన్న దుర్వార్త విని ఆ సీతాపతి ఇంకా ప్రాణాలతో మిగలడు. తంతు కృచ్చగ్రతం దృష్ట్వా పంచత్వా గతమానసం మృషానురక్తో మేధావి నా భవిష్యతి లక్ష్మణః. తీవ్ర ఆవేదనకు గురై రాముడు ఎప్పుడైతే మరణాన్ని పొందాలని అలా మరోన్ముఖుడు అవుతాడో అప్పుడు అది చూసి మళ్ళీ దిశాలి అయిన లక్ష్మణుడు కూడా ఇంకా రాముడు మరణిస్తే తను కూడా జీవించడు. వినష్టో భ్రాతరో శ్రుత్వా భరతోపి మరిష్యతి భరతం చామృతం దృష్ట్వా శత్రుఘ్నో నా భవిష్యతి. రాముడిని చూసి లక్ష్మణుడు ప్రాణాల్ని కోల్పోతే వీళ్ళిద్దరు సోదరులు మరణించారని ఆ వార్త విన్న భరతుడు కూడా వెంటనే మృతి చెందుతాడు. భరతుడు మరణిస్తే వెంటనే శత్రుఘ్నుడు కూడా జీవించలేడు. పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాద నా భవిష్యంతి మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః. ఇలా పిల్లలందరూ కూడా మరణించారన్న మరణ వార్త వింటే తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయి తల్లులు కూడా ఆ ప్రాణాల్ని వెంటనే అనంతవాయులో కలిసిపోయేలాగే జరుగుతుంది. ఇది నిశ్చయము. కృతజ్ఞ సత్యసంధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః రామం తదా గతం దృష్ట్వా తతస్త్యక్షతి జీవితం. వానరులకి ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు అంటే ఇచ్చిన మాటనే తప్పడు. తాను రాముడి ద్వారా ఇంత మేలుని పొంది మళ్ళీ తను చెయ్యలేని స్థితిలోకి వెళ్ళి రాముడికి ప్రియమైన మిత్రుడు కాబట్టి రాముడు మృతి చెంది ఇవన్నిటికీ కారణమైనప్పటికీ అతడు కూడా జీవించడు. ఇంకా దుర్మన వ్యధితాధీన నిరానంద తపస్విని పీడిత మృత్యు శోకేన రూమాత్యక్షతి జీవితం. ఇప్పుడు వానరులకి రాజైన సుగ్రీవుడు మరణిస్తే భర్త మరణించాడని ఆ శోకానికి లోబడిన ఆ సుగ్రీవుడు యొక్క భార్య అయిన రూమా కూడా బాధకి లోనై దీనురాలు కాబట్టి ఆవిడ కూడా ఆనందంతో తన ప్రాణాన్ని తానే పరితపించిపోయి ఆ సుగ్రీవుడి కోసం కుమిలి కుమిలి విడిచిపెట్టేస్తుంది. అంటే అతను లేని జీవితం అక్కర్లేదు అని. వాలీజేనాతు దుఃఖేన పీడిత శోకకర్షిత పంచత్వం చ గతిరాగ్ని తారాపి నా భవిష్యతి. వాలి మరణ కారణంగా అంత దుఃఖానికి లోబడి ఇప్పుడే తేరుకుంటున్న తార మళ్ళీ సుగ్రీవుడు మరణించాడంటే ఇంకా దుఃఖానికి లోబడి ఆవిడ కూడా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తుంది. మాతా పిత్రోర్వినాశేన సుగ్రీవ వ్యసనేన చ కుమారో అప్యంగదః కస్మాదారయిష్యతి జీవితం. తల్లిదండ్రులు కోల్పోయిన తర్వాత పసివాడైన అంగదుడు కూడా సుగ్రీవుడు అలాగే తన తల్లి మరణించారంటే తను కూడా ఇంకా జీవించడు. భర్తృజ్ఞేన తు దుఃఖేన హ్యభీభూతావనోకసః క్షీరాంస్యభి హనిష్యంతి తలేర్మిష్టిభిరేవ చ. వానరులకి ప్రభువైన సుగ్రీవుడు మరణించాడంటే వానరులందరూ కూడా పట్టరాని దుఃఖానికి లోబడిన కారణంగా వాళ్ళ చేతులతో వాళ్ళ పిడికిలతో వాళ్ళ తలని వాళ్ళే బాదుకుంటారు. సాత్వేనాను ప్రధానేన మానేన చ యశస్విన
లాలితాః కపిరాజేన ప్రాణాస్త్యక్షంతి వానరాః. వాసిగాంచిన సుగ్రీవుడు ఈ వానరులందరూ కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉన్నవాళ్ళు, అందుకుని వీళ్ళు కూడా ప్రాణాల్ని విడిచిపెట్టేస్తారు. సుగ్రీవుడు మరణిస్తే గనక వీళ్ళెవరూ కూడా ప్రాణాలతో ఉండలేరు. నా వనేషు న శైలేషు నా నిరోధేషు వా పునః క్రీడామనుభవిష్యంతి సమేత్య కపికుంజరాః. వనములందు గాని పర్వతాలపైన గాని గుహాల్లో గాని ఎక్కడా కూడా కపీశ్వరులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఇంక ఏది అనుభవించటానికి ఇంకా ఏమీ ఉండదు. వాళ్ళ రాజైన సుగ్రీవుడు మరణించాడన్న శోకంలోనే వీళ్ళు ఉంటారు. సపుత్రాధార సమాత్య భర్తృవ్యాసన పీడితాః శైలాగ్రేభ్యః పరిష్యంతి సమేషు విషమేషు చ. వానరులందరూ కూడా సుగ్రీవుడు యొక్క ఎడబాటుకి తట్టుకోలేక భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరాల నుంచి అందరూ కలిసిపోయి ఒక్కసారిగా అంటే పైనుంచి దూకేసి దిగుడు బావిల్లోకి పడిపోతారు. విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా ఉపవాసమధోశస్త్రం ప్రచరిష్యంతి వానరాః. వానరులు విషము తాగి గాని ఊరేసుకుని గాని మంటల్లో దూకి గాని లేకపోతే అన్నం నీరు ఇవన్నీ విడిచిపెట్టేసైనా సరే ఆయుధాలతో గాని పొడుచుకుని గాని ఎలా అయినా సరే ఆ ప్రాణాల్ని వాళ్ళు త్యాజించేస్తారు. ఘోరమారోధనం మన్యే గతే మయి భవిష్యతి ఇక్ష్వాకు కులనాశశ్చ నాశశ్చైవ వనోకసం. నేను కిష్కింధకి వెళ్తే ఇక్ష్వాకు వంశము అంతరించిపోతుంది, వానరులందరూ కూడా గతించిపోతారు. భయంకరమైన ఏడుపులు ఈ శబ్దాలే అంతా వినిపిస్తూ ఉంటాయి. సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీమిత నచ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలిం వినా. కనుక ఇప్పుడు నేను కిష్కింధా నగరానికి వెళ్ళలేను, సీత జాడను తెలుసుకోకుండా సుగ్రీవు ఎదుట నేను నిలబడలేను, నా వల్ల కాని పని అది. మయ్య గచ్చతి చేహస్తి ధన్మాత్మానో మహారథో ఆశయాతో దరిష్యేతే వానరాశ్చ మనస్వినః. నేను అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే ధర్మాత్ములైన మహారథులైన ఆ రామలక్ష్మణులు బుద్ధిమంతులైన వానరులు కూడా శుభవార్తతో హనుమంతుడు తిరిగి వస్తాడన్న ఆశతో అయినా సరే వాళ్ళు జీవించి ఉంటారు అని. దీంతో రామాయణంలో సుందరకాండలో 13 సర్గాలు 39 శ్లోక సంపూర్ణం.